హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో డైరెక్ట్లీ నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు. సో వితౌట్ ఎనీ డిలే నేను కార్డ్స్ తీసుకునే ముందే ఫస్ట్ యూనివర్స్ని ప్రేయర్ చేసుకుంటున్నాను. తండ్రి యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్ అండ్ సిస్టర్స్, హయ్యర్ పవర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్ వారి రిలేషన్షిప్కి సంబంధించిన హిడెన్ ట్రూత్స్, ఎమోషనల్ రియాలిటీస్, అలాగే యాక్యురేట్ మెసేజెస్ బయటికి రావాలి ఈశ్వర ఈ రీడింగ్ ద్వారా. ప్రస్తుతము నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నిజంగా ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నారో, అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అసలు ఏం జరుగుతుందో, వాళ్ళ హార్ట్లో నా వ్యూవర్స్ గురించి ఇప్పటికీ ఏం నడుస్తుంది, ఈ కనెక్షన్ని యూనివర్స్ ఏ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలనుకుంటున్నారో, ఇవన్నీ ఈ కార్డ్స్ ద్వారా క్లియర్గా రివీల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. ఎలాంటి అవుట్ సైడ్ ఎనర్జీస్, మ్యానిపులేషను, కన్ఫ్యూజను లేదా భయం లాంటి అటువంటి సంబంధించిన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఈ రీడింగ్పై ప్రభావం చూపకూడదు తండ్రి. ఈరోజు బయటకు వచ్చే ప్రతి మెసేజ్ కూడా నా వ్యూవర్కి క్లారిటీ, హీలింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, అలాగే డివైన్ గైడెన్స్ ఇవ్వాలి తండ్రి. యూనివర్స్, ప్రస్తుతం సైలెంట్లో ఉన్న ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకురండి తండ్రి. ఏవైతే అబద్ధపు కనెక్షన్స్ ఉన్నాయో ఆ అబద్ధపు కనెక్షన్స్ని రివీల్ చేయండి. రియల్ ఎమోషన్ని స్పష్టంగా చూపించండి. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్కి వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఏనైతే ఈ కార్డ్స్ ద్వారా యాక్యురేట్గా కన్వే చేయండి తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్. క్లియర్లీ ఇప్పుడు మనం కార్డ్స్ తీసుకుందాము. కార్డ్స్ ద్వారా మనకి క్లియర్లీ సిచ్యువేషన్ తెలుస్తుంది ఏంటి అనేది. ఓకే, యూనివర్స్ కన్వే చేసే మెసేజెస్ అనమాట. నేను మెనీ టైమ్స్ చెప్పాను, మనం కార్డ్స్ తీస్తున్నప్పుడు వచ్చేదే మెయిన్. తర్వాత మనకి యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ని డెలివర్ చేసుకోవడమే రెస్ట్ ఆఫ్ ద రీడింగ్. ఇక్కడ మెయిన్ థింగ్ యూనివర్స్ ఇక్కడే ఇస్తున్నారు, యూనివర్స్ పవర్ ఇక్కడే ఉంటుంది. సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్. సెవెంత్ వన్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్, 10th కార్డ్ సెట్, 11th కార్డ్ సెట్, 12th. సూపర్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి ఎనర్జీస్. 8 ఆఫ్ వ్యాన్స్, కింగ్ ఆఫ్ వ్యాన్స్. మీరే చదవండి ఈసారి, నేను ఇక్కడ కార్డ్స్ పెట్టేస్తున్నాను. నాకులాగా చదవండి, చూస్తారు కామ్గా క్వైట్ ప్లేస్లోంచి నా వ్యూవర్స్ రీడింగ్ని. అయితే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని సైలెంట్గా ప్లేస్ మొత్తం ఫిక్స్ చేసేసుకొని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు రీడింగ్ చూస్తున్నప్పుడు అన్నట్టు కూర్చుని పోతారు. ప్లెజెంట్గా వింటారు ఏమేమి మెసేజెస్ వస్తున్నాయని ఫుల్ ఆఫ్ ఫోకస్తో. ఫైనల్ కార్డ్ సెట్, క్వీన్ ఆఫ్ స్పాట్స్. నాకు ఈరోజు వచ్చిన కార్డ్స్ చూస్తుంటే ఎంత స్పీడ్గా ఎనర్జీస్ యూనివర్స్ త్రూ మెసేజెస్ కన్వే అయినాయో అదే విధంగా రీడింగ్ కూడా ఉంది ఇక్కడ. అందుకని నేను సైలెంట్గా కార్డ్స్ ఎందుకు స్ప్రెడ్ చేశానంటే కామ్గా అబ్జర్వ్ చేస్తున్నా. చెప్తూ ఉంటే లోపల అబ్జర్వేషన్ తగ్గిపోతుంది. జస్ట్ నేను కార్డ్స్ పెడుతూ ఓకే ఎందుకు ఎంత హై పవర్ఫుల్గా ఎంత స్పీడప్గా వచ్చినాయి అనేది జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తాను. నాకు సరిపోతుంది. నాకు ఎంతసేపు అమ్మా తెలియడం, ఒక్కసారి అట్లా చూస్తే అర్థమైపోతుంది సిచ్యువేషన్. ఈ కార్డ్స్ చూస్తుంటే చాలా ట్రూత్ అనేది యూనివర్స్ ఈరోజు రీడింగ్లో చెప్తున్నారు. చాలామంది వ్యూవర్స్ ఇప్పటి వరకు ఒకే క్వశ్చన్తో బాధపడుతున్నారు. అది నాకు ఇక్కడ క్లియర్లీ స్పష్టంగా తెలుస్తుంది. నా పర్సన్ ఇప్పుడు ఎక్కడ ఎమోషనల్లీ స్టాండ్ అవుతున్నారు, థర్డ్ పార్టీతో నిజంగా హ్యాపీగా ఉన్నారా, నన్ను పూర్తిగా మర్చిపోయారా, ఇవే క్వశ్చన్స్ మీ మైండ్లో చాలా ఎక్కువగా క్వశ్చన్స్ రైజ్ అయ్యి తిరుగుతూ ఉన్నాయి. రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ ఇవే క్వశ్చన్స్. కానీ ఈరోజు కార్డ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎనర్జీ చూపిస్తున్నాయి. కంప్లీట్లీ
చాలా. ప్రస్తుతం మీ పర్సన్ బయటకి కాన్ఫిడెంట్‌గా, బిజీగా, చాలా స్ట్రాంగ్‌గా కనిపించినా, లోపల మాత్రం ఎమోషనల్ షిఫ్ట్స్ చాలా స్ట్రాంగ్‌గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రీడింగ్‌లో రిపీటెడ్‌లీ కనిపిస్తున్న విషయం ఏమిటంటే, మీ పర్సన్ ప్రస్తుతము వ్యూయర్స్ ఎనర్జీ అంటే మీ ఎనర్జీ నుంచి పూర్తిగా బయటికి రాలేదు కొంచెం కూడా. అది నాకు చాలా స్పష్టంగా రిపీటెడ్‌లీ కనిపిస్తుంది. అయితే థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో కూడా ఎమోషనల్ ఇంబాలెన్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఇంకా ఈగో క్లాషెస్, అన్‌స్టేబుల్ ఎనర్జీ నాకు స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్‌గా. యూనివర్స్ ఇప్పుడు హిడెన్ ట్రూత్స్ బయటకు తీసుకురావడానికి, అలాగే మీ పర్సన్‌కి అసలు ఎమోషనల్ రియాలిటీని రియలైజ్ చేయడానికి పని చేస్తున్నట్టే నాకిక్కడ కార్డ్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కో కార్డ్ ద్వారా యూనివర్స్ రివీల్ చేస్తున్న డీప్ ట్రూత్ ఏంటో స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను చూడండి. 8 ఆఫ్ వాండ్స్ చూడండి. ఈ కార్డ్ వల్ల ఫస్ట్ కనిపిస్తుంది ఫాస్ట్ ఎనర్జీ షిఫ్ట్స్. ప్రస్తుతం మీ పర్సన్ లైఫ్‌లో ఎమోషన్స్ అనేవి చాలా క్విక్‌లీ చేంజ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు స్టేబుల్‌గా అనిపించిన సిట్యుయేషన్స్ ఇప్పుడు సడన్‌లీ అన్‌స్టేబుల్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి మీ పర్సన్‌కి. ముఖ్యంగా థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇద్దరికీ ఎట్లా అంటే ఇంకా పడదు. నువ్వు నా శత్రువు, నువ్వు నా శత్రువు. డిష్యూమ్ డిష్యూమ్. నాకదే కనిపిస్తుంది. కొంతమందికి చాలా గట్టి ఆర్గ్యుమెంట్స్ కొట్టుకునేదాకా అనమాట. ఇంకొంతమందికి థర్డ్ పార్టీకి వరకు సడన్ డిస్టెన్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, కమ్యూనికేషన్ ఇంబాలెన్స్, ఈ టైప్ ఫాస్ట్ మూవ్‌మెంట్ ఎనర్జీ అనేది నా కార్డ్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. నార్మల్‌గా కాదు, యావరేజ్‌గా కాదు, చాలా స్ట్రాంగ్‌గా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ గురించి సడన్ థాట్స్, సడన్ మెమోరీస్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ కూడా కనిపిస్తున్నాయి నాకిక్కడ. కింగ్ ఆఫ్ వాండ్స్ చూడండి. మీ పర్సన్ బయటికి ఇప్పటికీ ఈగో స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేస్తున్నట్టే నాకిక్కడ కనిపిస్తున్నారు. ఇప్పటికి. వాళ్ళు ఎమోషనల్లీ ఎఫెక్టెడ్ కాలేదన్నట్టు యాక్ట్ చేస్తున్నా లోపల మాత్రం కంట్రోల్ లాస్ అవుతున్నట్టు కార్డ్స్ చూపిస్తున్నాయి చాలా స్పష్టంగా. యాక్టింగ్ అనమాట. మనకి ఇక్కడ చూపించేస్తారు కదా! యూనివర్స్ యాక్టింగ్ ఏది, ట్రూత్ ఏది అని చెప్పేసి. ఈగో, 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 ఈగో. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ వల్ల కనిపిస్తుంది. మీరెవరైతే ఉన్నారో, మీరు మీ ప్రెజెన్స్‌ని కంప్లీట్‌లీ ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. మీ 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 పర్సన్. నా వ్యూవర్స్ యొక్క పర్సను వ్యూవర్స్ ప్రెజెన్స్‌ని కంప్లీట్‌లీ ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. ఎలా చేస్తారు? చాలామంది పర్సన్స్ మీ ఎనర్జీని సీక్రెట్‌లీ అబ్జర్వ్ చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే. కొంతమందికి జెలసీ ఎనర్జీ గూడా ఉంది. మీరిప్పుడు మూవ్ ఆన్ అయిపోతున్నారా? అంటే వ్యూవర్స్ మీరేనమ్మా. మీరిప్పుడు మూవ్ ఆన్ అయిపోతున్నారా? ఇంకెవరితో అన్నా హ్యాపీగా ఉన్నారా? ఉంటే ఉంటారమ్మా. ఆయనకెందుకు, ఆమెకెందుకు? వదిలేసి ఎళ్ళిపోయారు కదా! ఉంటే ఉంటారు మరి. బయటికి రావడానికి ఏదో ఒక అట్‌లీస్ట్ ఒక మూవ్ అవ్వడానికి స్టెప్ ఇన్ అన్నా చేస్తున్నారు. దానికెందుకు ఇంత జెలస్ ఫీల్ అయిపోతున్నారు. ఎక్కడ మూవ్ అయిపోతున్నారు. మూవ్ అవ్వకుండా వాళ్ళ కోసం ఏడుస్తూ సావాలనమాట. అదే మీ పర్సన్‌కి హ్యాపీనెస్. ఏమంటారు దాన్ని? సైకోయిస్టిక్ హ్యాపీనెస్. ఓన్లీ హ్యాపీగా ఉన్నారు ఏదో విధంగా. అస్సల సమస్య లేదు. జెలసీ, జెలసీ ఎనర్జీ. క్లియర్‌గా వాళ్ళ థాట్స్ క్లియర్‌గా కనిపించేస్తున్నాయి. మీరు హ్యాపీగా ఉండకూడదు. వాళ్ళ గురించి ఏడుస్తూ ఉండాలి. మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు. అలా అయినా జరిగితే జెలసీ. ఎంత ప్యూర్ లవ్వో కదా మీ పర్సన్‌ది. కదా! పేజ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఈ కార్డ్ వల్ల స్లో రియలైజేషన్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సను ఇప్పుడిప్పుడే కొన్ని నిజాల్ని అండర్‌స్టాండ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే. చంటి పాప మాటలు నేర్చుకుంటున్నట్టు అసలు నిజాల్ని ఇప్పుడిప్పుడే రియలైజ్ చేస్తున్నారు. నిజాల్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. రియలైజేషన్ కూడా కాదు. అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. మాటల్ని అర్థం చేసుకుంటారు చూడు చంటి పిల్లలు. అలాగా మీ పర్సను అసలు నిజమేంటి అనేది అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. వ్యూవర్స్ మీరిచ్చిన లాయల్టీ, ఎమోషనల్ సపోర్ట్, మీ పేషెన్స్, మీరిచ్చిన పేషెన్స్ ఇప్పుడు వాళ్ళకి వాల్యూగా కనిపించడం మొదలైంది. ఎంత వాల్యూగా అంటే అంత వాల్యూగా. కొంతమంది పర్సన్స్ మీతో అంటే వ్యూవర్స్‌తో స్టేబుల్ ఎనర్జీ మిస్ అవుతున్నారు. మీతో స్టేబుల్ ఎనర్జీ మిస్ అవుతున్నారు.
థర్డ్ పార్టీలో ఎగ్జైట్మెంట్ ఉన్నా కూడా పీస్ లేదన్న రియలైజేషన్ కూడా కొంతమందికి చాలా గట్టిగా వచ్చింది. ఎగ్జైట్మెంట్ బికాస్ అట్రాక్షన్, సమ్ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా బ్యాడ్ థింగ్స్ అవి. అండ్ పీస్ ఎందుకు లేదంటే డిష్యూమ్ అవదు కదా. 9 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు మీ ఎనర్జీని కూడా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ చేస్తుంది నాకు ఇక్కడ. చాలామంది వ్యూవర్స్ చాలా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్లోలీ తమ వాల్యూని రియలైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనేది నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఈ కార్డ్ ద్వారా. మీ పర్సన్ కూడా మీ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో, నా వ్యూవర్స్ యొక్క ఇండిపెండెన్స్, మీ మెచ్యూరిటీ, మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్ని ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు. ఒకప్పుడు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటాం కదా, ఆ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా కనిపించిన మీరు ఇప్పుడు ఒక మిరాకిల్ ఎనర్జీ, ఒక రేర్ ఎనర్జీలాగా అనిపించడం నాకు ఇక్కడ కార్డ్స్ ద్వారా కన్వే చేస్తున్నారు మీ పర్సన్కి. మా పర్సన్స్ నిజంగానే రేర్ ఎనర్జీనే, బంగారాలు, నేను ఊరికనే చెప్తాను. అది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. కాకపోతే ఈ మొద్దే మరి. జడ్జ్మెంట్ కార్డ్ చూడండి ఇక్కడ. ఈ రీడింగ్లో ఇది బిగ్గెస్ట్ కార్మిక్ అవేకనింగ్ కార్డ్. యూనివర్స్ ప్రస్తుతం మీ పర్సన్ని ఎమోషనల్లీ వేకప్ చేస్తున్నారు. మీరు చేయలేదు, ఆ థర్డ్ పార్టీ చేయలేదు, ఎవ్వరూ చేయలేదు, సాక్షాత్తు యూనివర్స్ చేస్తున్నారు. ప్రతిసారి చెప్తాను, మీకు గుర్తొచ్చినప్పుడల్లా నించున్నా, కూర్చున్నా, బ్రీతింగ్ చేసినా, బ్రీత్ అవుట్ చేసినా, ఏం చేసినా ఎప్పుడు కూడా భగవంతునికి ఎప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటూనే ఉండాలి. ఎంత దయ మీ మీద చూపిస్తున్నాను. వాళ్ళు ఇప్పటి వరకు ఇగ్నోర్ చేసిన నిజాలు ఇప్పుడు గట్టిగా బిగ్గరగా వాళ్ళకి తెలుస్తున్నాయి. చాలా గట్టిగా ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు వినిపిస్తున్నాయి, వాళ్ళకే వినిపిస్తున్నాయి. ఎస్పెషలీ మీ గురించి నేను నిజంగా ఏమి కోల్పోయాను అనే రియలైజేషన్ ఫేజ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీ పర్సన్లో. కొంతమంది పర్సన్స్ ఇప్పుడు గిల్ట్, రిగ్రెట్ ఎనర్జీలో చాలా ఎక్కువగా వెళ్ళిపోయారు, చాలా ఎక్కువగా. అదే జడ్జిమెంట్ మీకు ఏదైతే అన్యాయం జరిగిందో అది ఇప్పుడు జడ్జిమెంట్ రూపేణ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి? అక్కడ జడ్జిమెంట్ జరగాలి. అక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ ఈ కార్డు వల్ల కనిపిస్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం బయట ప్రపంచంలో బిజీగా కనిపించినా లోపల మాత్రం రిలేషన్షిప్ సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తున్నారు. ఏ రిలేషన్షిప్ సిచ్యువేషన్ని? మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధం యొక్క రిలేషన్షిప్ని అనలైజ్ చేస్తున్నారు. లోపల నిరంతరం ప్రక్రియ అనమాట. మిషన్ కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటుంది మీ ఇద్దరి గురించి ఆయన ఆమె లోపల. కొంతమంది పర్సన్స్ ఇప్పుడు మిస్టేక్ని మెంటల్లీ ప్రాసెస్ చేస్తున్నారు. మరి కొంతమందికి అయితే వ్యూవర్స్తో మీతో కమ్యూనికేషన్ లేదా రీకనెక్షన్ గురించి సైలెంట్ ప్లానింగ్ ఎనర్జీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది స్పష్టంగా. ఓకే, చూడండి ఇక్కడ 2 ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఇంకా చాలా గట్టిగా బలంగా ఉంది అనేది తెలుస్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం 2 డైరెక్షన్స్ మధ్య మెంటల్లీ స్టక్ అయిపోయారు. ఒక సైడ్ కరెంట్ సిచ్యువేషన్, మరో సైడ్ మీతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్. అందుకే వాళ్ళు క్లియర్ డెసిషన్స్ తీసుకోలేక డిలే చేస్తున్నారు ఇప్పటికీ కూడా. 3 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డ్ స్ట్రాంగ్ ఏం చూపిస్తుంది? థర్డ్ పార్టీ. కన్ఫామ్గా స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఎనర్జీని కన్ఫామ్గా చూపించేస్తుంది ఇక్కడ. కన్ఫామ్, ఇంకా అన్డౌటెడ్లీ ఖచ్చితంగా ఉన్నారు. కొన్ని అవుట్ సైడ్ పీపుల్ ఏవైతే ఉంటారో, అదే ఈ థర్డ్ పార్టీస్, ఆ పీపుల్ అంటున్నాను, ఇదే ఈ థర్డ్ పార్టీస్ని బయట వాళ్ళకి ఏమంటాం మనము? మనోళ్ళు అంటామా? ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ పర్సన్ యొక్క నోన్ పర్సన్స్, బయట వాళ్ళే వీళ్ళు. ఈ బయట పర్సన్స్, ఈ థర్డ్ పార్టీస్, వీళ్ళ వల్ల మీ రిలేషన్షిప్ ఇంబ్యాలెన్స్ వచ్చినట్టే నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చాలా గట్టిగా ఈ వీళ్ళ వల్లే మీ మధ్యన ఇంత వ్యధ. కానీ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎనర్జీ ఇప్పుడు స్టేబుల్గా నాకు ఇక్కడ కనిపించలేదు. అక్కడ ఎమోషనల్ గ్యాప్స్ స్లోలీ క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళిద్దరి మధ్య కట్ ఆఫ్స్ అవుతున్నాయి. ఓకే, ఆ ప్రాసెసింగ్లో ఉన్నారు. ఓకే, స్ట్రెంగ్త్. ఇది వ్యూవర్స్కి మీకు యూనివర్స్ ఇచ్చే పవర్ఫుల్ మెసేజ్. స్ట్రెంగ్త్ మీకోసమే యూనివర్స్ ఇచ్చారు. మీరు చాలా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసినా ఇంకా ఎమోషనల్లీ సర్వైవ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? యూనివర్స్కి చెప్పండి. యూనివర్స్ చెప్తున్నారు మీకు,
మీరు ఇంత పెయిన్ ఎక్స్‌పీరియన్స్ చేసినా గూడా మీరు ఎమోషనల్లీ ఇంకా సర్వైవ్ ఇలా అవ్వగలుగుతున్నారని యూనివర్స్ మీకు చెప్తున్నారు. తండ్రి మీ వల్లే తండ్రి మేమిట్లా ఉన్నామని యూనివర్స్‌కి చెప్పుకోండి. ఈ కార్డ్ వల్ల కనిపిస్తుంది వ్యూవర్స్ మీ సోల్ చాలా స్ట్రాంగ్. ముఖ్యంగా మీ పర్సన్ కూడా మీ ఎమోషనల్ స్ట్రెంగ్త్‌ని ఇప్పుడు డీప్‌లీ రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నట్టు నాకిక్కడ కార్డ్ చూపిస్తుంది. ఓకే. సో, అదిక్కడ. అండ్ 6 ఆఫ్ కప్స్ ఇది పాస్ట్ ఎమోషనల్ మెమోరీస్ కార్డ్ అనమాట. మీ పర్సన్ ఇప్పటికీ మీ మెమోరీస్ నుంచి పూర్తిగా బయటికి రాలేదు కొంచెం కూడా. మీ ఓల్డ్ కన్వర్జేషన్స్, ఓల్డ్ ఎమోషనల్ కంఫర్ట్, ఓల్డ్ లవ్ ఎనర్జీ ఇవి రిపీటెడ్లీ వాళ్ళ సబ్‌కాన్షియస్‌లోకి వస్తున్నాయి. చాలామంది పర్సన్స్ ఇప్పుడు మీతో ఉన్న ప్యూర్ ఎమోషనల్ బాండ్‌ని గట్టిగా మిస్ అవుతున్నారు. మిస్ అవ్వనివ్వండి అంటాను నేనైతే. లెట్ దెమ్ సఫర్ అవ్వనివ్వండి. 5 ఆఫ్ వాన్స్ ఇక్కడ బిగ్గెస్ట్ కాన్‌ఫ్లిక్ట్ కనిపిస్తుంది నాకు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో పీస్ కంటే టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒకరికొకరికి ఏసుకోవడం అంటే నువ్వెంత నేనెంత. బిగ్గెస్ట్ కాన్‌ఫ్లిక్ట్. యుద్ధం. అర్థమవుతుందా? డిష్యూమ్ 2 కత్తులు. డిష్యూమ్. ఖచ్చితంగా. చాలా గట్టిగా వస్తున్నాయి నాకు మెసేజెస్. అదర్‌వైజ్ నేను అస్సలు చెప్పను అంత స్ట్రాంగ్‌గా. ఆర్గ్యుమెంట్స్, ఈగో క్లాషెస్, ఎమోషనల్ ఫ్రస్ట్రేషన్ అందుకే ఫస్టే చెప్పాను నేను మీకు. వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ కూడా అని చెప్పేసి. ఎమోషనల్ ఫ్రస్ట్రేషను ఇంకా స్టెబిలిటీ లేని ఎనర్జీస్ నాకు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ప్రస్తుతం మెంటల్లీ పీస్‌ఫుల్‌గా లేరు. ఎలా ఉంటారు పీస్‌ఫుల్‌గా? ఉన్నదే ఒక డెవిల్‌తో. ఇంకెక్కడ పీస్ ఉంటుంది? క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఈ ఫైనల్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ ట్రూత్ రివీల్ చేస్తుంది మనకిక్కడ. ప్రస్తుతము మీరు చాలా ఎమోషనల్లీ హర్ట్ అయినా కూడా ఇప్పుడు స్లోలీ ఎమోషనల్లీ స్ట్రాంగర్ అవుతున్నారు. మీ పర్సన్ కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు సేమ్ ఓల్డ్ ఎమోషనల్ ఎనర్జీలో లేరని రియలైజ్ చేస్తున్నారు. మీరిప్పుడు ఓల్డ్ ఏదైతే ఎనర్జీస్‌లో ఉన్నారో ఆ ఎనర్జీస్‌లో లేరని మీ పర్సన్‌కి అర్థమైపోయింది. కొంత డిస్టెన్స్, ఎమోషనల్ బౌండరీస్, సెల్ఫ్ రెస్పెక్ట్ మీ సైడ్‌లో బిల్డ్ అవుతున్నట్టు కార్డ్స్ చూపిస్తున్నాయి. ఆ కార్డ్స్ వ్యూవర్స్‌కి కూడా మీ వ్యూవర్స్ యొక్క పర్సన్స్‌కి కూడా తెలుస్తున్నాయి. అదే జరగాలి కూడా. అప్పుడే వారి యొక్క ఎనర్జీస్ మీ సైడ్ వస్తాయి. అది ట్రూత్. సైంటిఫికల్లీ ప్రూవెన్ ట్రూత్. ఓవరాల్‌గా మనకి యూనివర్స్ చెప్పాలనుకుంటున్న బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటంటే మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ బయటికి కనిపించినంత స్టేబుల్‌గా లేదు. ఇన్ షార్ట్‌లో చెప్పాలంటే అక్కడ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, కన్‌ఫ్యూజన్, ఈగో క్లాషెస్, ఫైటింగ్స్, హిడెన్ డిస్సాటిస్ఫాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ముఖ్యంగా మీ పర్సన్ ఇప్పుడు మీ వాల్యూని స్లోలీ రియలైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా మీ ఎనర్జీ నుంచి పూర్తిగా బయటికి రాలేదు. పాస్ట్ మెమోరీస్ ఇంకా ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య ఇంకా అన్‌రిజాల్వ్డ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. అవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఇంకా స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే యూనివర్స్ ప్రస్తుతం మీ పర్సన్‌కి కార్మిక్ రియలైజేషన్ ఫేజ్‌ని నేర్పిస్తున్నారు దగ్గరుండి. వాళ్ళు ఇప్పుడిప్పుడే అండర్‌స్టాండ్ చేస్తున్నారు. టెంపరరీ అట్రాక్షన్స్ ఏంటి, రియల్ ఎమోషనల్ కనెక్షన్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది. అలా చేసేలాగా యూనివర్స్ కార్మిక్ లెసన్‌ని నేర్పిస్తున్నారు. ముఖ్యంగా మీకు యూనివర్స్ ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు చేసిన ప్యూర్ లవ్ ఏదైతే చేశారో ఎప్పటికీ వేస్ట్ కాదు. మీ పెయిన్ మీ వీక్‌నెస్ కాదు. మీ సోల్ ఇప్పటికీ ఒక పవర్‌ఫుల్ సోల్ మీ సోల్. వెరీ పవర్‌ఫుల్ సోల్. చాలామంది వ్యూవర్స్ ఒక విషయం అబ్జర్వ్ చేసి ఉంటారు ఆల్రెడీ. మీ పర్సన్ పూర్తిగా హ్యాపీగా ఉన్నట్టు బయటకి కనిపించినా సమ్‌హౌ వాళ్ళ ఎనర్జీలో ఒక అసహనము, రెస్ట్‌లెస్‌నెస్, ఎమోషనల్ ఇరిటేషన్ కనిపిస్తూనే ఉంటాయి మీకు. ఎందుకంటే బయటికి కనిపించే హ్యాపీనెస్, ఇన్నర్ పీస్ 2 ఒకటి కాదు. ఈ కార్డ్స్ చూస్తుంటే మీ పర్సన్ ప్రస్తుతం మెంటల్లీ చాలా స్కాటర్డ్ ఎనర్జీలో ఉన్నట్టు నాకిక్కడ కనిపిస్తుంది. ఒక మూమెంట్‌లో వాళ్ళు నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనుకుంటున్నారు. నెక్స్ట్ మూమెంట్ మీరు మీ మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా వాళ్ళని కంప్లీట్‌లీ ఎమోషనల్లీ డిస్టర్బ్ చేసేస్తున్నాయి. ఎస్పెషల్లీ రాత్రి సైలెన్స్‌లో అలాగే లోన్లీ మూమెంట్స్‌లో ఎమోషనల్ ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు మీ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్‌లీ గుర్తొస్తుంది మీ పర్సన్స్‌కి. ఎందుకంటే
మీరు ఇచ్చిన ఎమోషనల్ కంఫర్ట్ ఏదైతే ఉందో అది అసలు ఆర్టిఫిషియల్ కాదు కదా! అది ట్రూత్ ఎప్పుడు బయటికి తన్నుకొని వస్తుంది. ఎవరికైనా తెలుస్తుంది. ఫీల్ అవ్వాల్సిందే. మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ప్రేమించలేదు. పొసెస్ చేయడానికి ప్రేమించలేదు. మీరు వాళ్ళ సోల్‌ని జెన్యూన్‌లీ కేర్ చేశారు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా, ఎవరితో ఉన్నా కూడా ఆ ఎమోషనల్ సేఫ్టీ మిస్ అవుతున్నారు. ఇక్కడ స్ట్రాంగెస్ట్ హిడెన్ ట్రూత్ ఏంటంటే చాలామంది పర్సన్స్ ప్రస్తుతం థర్డ్ పార్టీతో ఫిజికల్లీ కనెక్టెడ్‌గా ఉన్నా, ఐయామ్ సేయింగ్ ఇట్ అగైన్, ఫిజికల్లీ కనెక్టెడ్‌గా ఉన్నా. అది మీకు కూడా తెలుసు. ఎమోషనల్లీ డిస్కనెక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు. బయటికి కన్వర్జేషన్ జరుగుతుంది. బయటికి ఏదో జరుగుతుందంతే. కన్వర్జేషన్స్ వాళ్ళకి. కలిసి కనిపిస్తుంటారు మీకు. సోషల్లీ ఎవ్రీథింగ్ నార్మల్‌గా కనిపించొచ్చు వాళ్ళిద్దరి రూపేణ. కానీ లోపల మాత్రం చాలా ఘోరాతి డిష్యూమ్స్ ఎవ్రీథింగ్ చాలా జరుగుతున్నాయనేది కార్డ్స్ చూపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని కనెక్షన్స్ ఎక్సైట్‌మెంట్‌తో మొదలవుతాయి. కానీ సోల్‌కి పీస్ ఇవ్వలేవు. ఇప్పుడు మీ పర్సన్ అదే డిఫరెన్స్ ఫీల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వ్యూవర్స్ మీతో ఎమోషనల్ అండర్‌స్టాండింగ్ ఉండేది. సైలెంట్ కంఫర్ట్ ఉండేది. జడ్జ్‌మెంట్ లేకుండా యాక్సెప్టెన్సే ఉండేది మీ నుంచి. జెన్యూన్ కేర్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్న సిట్యుయేషన్‌లో ఎమోషనల్ ఇంబాలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళకి. ఇంకో షాకింగ్ పాయింట్ కూడా నాకిక్కడ కనిపిస్తుంది. కొంతమంది పర్సన్స్ మీలో మీ యొక్క పర్సన్స్ ఇప్పుడు సీక్రెట్‌లీ మిమ్మల్ని మీ గురించి అప్డేట్స్ తెలుసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అది అక్షర సత్యం. నిజం. నేను ఇందాకే చెప్పాను. ఒకటికి 2 సార్లు నేను పిన్ పాయింటెడ్‌గా చెప్తున్నాను. అది మెయిన్ పాయింట్స్ అవి ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పేసి. డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా గూడా ఫేక్ అకౌంట్స్ త్రూ సోషల్ మీడియా చెకింగ్, మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా అప్డేట్స్ తెలుసుకోవడము, మీరు ఆన్‌లైన్ యాక్టివిటీ మీరు ఎప్పుడెప్పుడు ఎట్లా ఉంటున్నారనేది అబ్జర్వ్ చేయడము. ఈ హిడెన్ అబ్జర్వేషన్ ఎనర్జీ నాకు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్‌లీ ఎమోషనల్లీ రిలీజ్ చేయలేరు గదా! చేయలేరు కూడా. ముఖ్యంగా కార్డ్స్ ఒక పెయిన్‌ఫుల్ కార్మిక్ ట్రూత్ చూపిస్తున్నాయి. మీ పర్సన్ ఒకప్పుడు మీ లవ్‌ని లైట్ తీసుకున్నారు. వాళ్ళు ఎప్పటికీ ఉంటారు అన్నట్టు ట్రీట్ చేశారు మీరు. ఎంత హర్ట్ చేసినా వదిలిపోరు మీరు అన్నట్టే ట్రీట్ చేశారు. అదే నమ్మారు. కానీ ఇప్పుడు మీ సైలెన్సు, మీ ఎమోషనల్ విత్‌డ్రాస్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎనర్జీ వాళ్ళని ఇంటర్నల్లీ షేక్ చేసేస్తున్నాయి. ఎందుకంటే ఒక జెన్యూన్ సోల్ డిస్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు వారి యాబ్సెన్స్ చాలా లౌడ్‌లీ ఫీల్ అవుతారు. మీ యొక్క యాబ్సెన్స్. ఇంకా యూనివర్స్ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ ట్రూత్ రివీల్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ ఇప్పుడు సర్ఫేస్ లెవెల్ మీద నడుస్తున్నట్టు కనిపించినా అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ మీకు తెలియని ఇంకా చాలా రకాలు జరుగుతున్నాయి. మీరే ఇంకా అర్థం చేసుకోవాలనమాట. ఓకే. అర్థం చేసుకోవాలి అంటే ఇంక కొలాప్స్ సిట్యుయేషన్ అని చెప్తున్నాను కదా! ఇంక మోర్ దెన్ ఇంక అర్థం చేసుకోవడానికి ఏముంటుంది అక్కడ చెప్పండి. సో, అది ప్రస్తుతము మీ పర్సన్ 2 వరల్డ్ మధ్య మెంటల్లీ స్ప్లిట్ అవుతున్నారమ్మా. వాళ్ళు చూజ్ చేసుకున్న సిట్యుయేషన్ ఒకటి ప్రస్తుతం వాళ్ళు ఏదైతే ఆ థర్డ్ పార్టీతో ఉన్నారో ఆ చూజ్ చేసుకున్న సిట్యుయేషన్ అయితే, మరొకటి వాళ్ళ హార్ట్ నిజంగా పీస్ ఫీల్ చేస్తున్న కనెక్షన్ అది మీరు. అందుకే వాళ్ళు మెంటల్లీ స్టేబుల్‌గా ఉండలేకపోతున్నారు. అది ఇక్కడ విషయం ఆల్ ఓవర్‌గా. సో, నేను ఇంకొక విషయం ఈరోజు ఇక్కడ నాకు కన్వే అయిన ఎనర్జీస్‌ని బట్టి చూద్దాం అనుకుంటున్నా. పెండ్లమ్ రీడింగ్ చెక్ చేద్దాం. పెండ్లమ్ రీడింగ్‌లో వన్ అండ్ ఓన్లీ క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా ఇక్కడ. ఓకే. అంతకంటే ముందు రాసులు చెప్తాను. రాసులు చెప్పేసినాక నేను పెండ్లమ్ రీడింగ్ చేస్తాను. సో, పెండ్లమ్ రీడింగ్‌లో రాసుల్లో నాకిక్కడ కనిపించేది లియో సింహ రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, టారస్ వృషభ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, క్యాప్రికాన్ మకర రాశి, ఏరిస్ మేషరాశి అండ్ స్కార్పియో చెప్పేసాను కదా! జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి అండ్ క్యాన్సర్ కర్కాటక రాశి, అక్వేరియస్ కుంభరాశి, లియో సింహరాశి చెప్పేసాను. ఈ రాశుల వాళ్ళైతే కనిపిస్తున్నారు. నేను పెండ్లమ్ రీడింగ్ చెక్ చేస్తానని చెప్పాను కదా! పెండ్లమ్ రీడింగ్ దేని గురించంటే, ప్రస్తుతము మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వారు నిజంగా థర్డ్ పార్టీ కనెక్షన్ నుంచి ఎమోషనల్లీ దూరం అవుతూ మీ వైపు
హార్ట్‌తో మీ వైపు వస్తున్నారా? ప్యూర్ హార్ట్‌తో మీ వైపు వస్తున్నారా లేదా అనేది నా బిగ్గెస్ట్ రియాలిటీ క్వెషన్. డబుల్ కన్ఫర్మేషన్‌కి నేను తీసుకుంటున్నాను. బికాజ్ నా కార్డ్స్ త్రూ చాలా హై లెవెల్‌లో ఇక్కడ మనకి వచ్చింది కాబట్టి, సో డైరెక్ట్‌లీ వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ మనకి ఇది తెలిస్తే సరిపోతుంది. బికాజ్ చాలా హెవీగా వచ్చినాయి కార్డ్స్ త్రూ మనకి ఎనర్జీస్. మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీతో ఏదైతే ఉందో ఆ కనెక్షన్ మొత్తం అంతా విత్‌డ్రా చేసుకొని మీ వైపు వస్తున్నారా లేదా? విత్ హార్ట్‌ఫుల్లీ అనేది నా క్వెషన్. ఓకే. ఓం నమః శివాయ. సో అది యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ పెండ్లం ద్వారా మీ శక్తితో మాకు ఇవ్వండి మా వ్యూవర్స్‌కి. కనిపిస్తుంది కదా మనకి ఏమొస్తుందో. పెండ్లం సెకండ్ బై సెకండ్ తన మూమెంట్ హై చేసుకుంటుంది. అంటే స్లోలీ మీ పర్సన్ మీ వైపు డే బై డే మీ పర్సన్‌కి మీ వైపు ప్యూర్ లవ్ అండ్ ఎఫెక్షన్, అట్రాక్షన్, ఎమోషనల్ కనెక్షన్ ఎవ్రీథింగ్ డే బై డే బాగా ఎక్కువైపోతూ మీ దగ్గరికి రోజు రోజుకి దగ్గరికి వస్తున్నారు అనేది ఇక్కడ కన్ఫర్మేషన్. ఓకే. సో అది ఫర్ ష్యూర్లీ ఎస్. బిగ్ ఎస్. ఓకే. థ్యాంక్ యూ పెండ్లం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దట్స్ ఆల్ అమ్మా. ఇంక మోర్ దాన్ దట్ నేను ఎలాబరేట్ చేయడానికి ఏం లేదు. నేను కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఏదైనా సరే డైరెక్ట్ కన్వే చేస్తాను. ఓకే. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.